గురువు గారంటే ఉత్తరం మరదటి లోపల తోసేస్తున్నారు. అంబర్ ఫిట్టింగ్ అయితే నీకెందుకు, ర్యాలీ ఫిట్టింగ్ అయితే నీకెందుకు? ముందు మన సంగతి తెలుసు. మన సంగతి ఏంటండి? అదే నువ్వు నాకు ఇవ్వాల్సిన బాకీ. అదే అండి, నరసాపురం నుంచి ఇచ్చేస్తానండి. 2 ఏళ్ల నుంచి చెబుతున్నావు. ఎప్పుడు నరసాపురం వెళ్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు నా బాకీ తీరుస్తావు? అదేనండి, నరసాపురం వెళ్తాం రావటం మీ బాకీ. నరసాపురం అంటే నా బాకీ సంగతి తెలుసుకుంటుంటే బాబు, సూర్యం గారు ఇంటారు, నా పరువు పోద్ది. నీ పరువు పోదు నాకేంటి? ముందు నా బాకీ సంగతి తెలుసు. ఏమంటే మీకు దండం పెడతాను, గట్టిగా ఒకటి చచ్చి మీ కడుపును పుడతాను. హలో, నేను వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. నువ్వు చచ్చినా నా కడుపున పుట్టలేవు. ముందు నా డబ్బులు కక్కు. ఏమంటే బొంబాయి సినిమా చూసారంటే చాలా బాగుందంటే. నువ్వు బాకీ తీరిస్తే బొంబాయి కాదు కలకత్తా కూడా చూసొస్తా. కడపలో బాంబు పెట్టి అడుగులు లేపేశారండి. అరే, నేను బాకీ అంటుంటే నువ్వు బాంబులు అంటే నాకు అర్థం కాదు. ఈ చొక్కా చాలా బాగుంది, ఎలా ఇచ్చారండి? కొలిచి నేను తూకం వేసి ఇచ్చారనుకున్నానండి. వేళకాలం ఉందా? నేను డబ్బులు అడుగుతుంటే నువ్వు ఏంటో మాట్లాడుతుంది నాకు అర్థం కాదు. ఏంటండి, ఏంటి కాళ్ళు పట్టుకుంటారేంటంటే? మరి ఏంటి కాళ్ళు పట్టుకుంటారంటే కొడతారండి? కొట్టగా నువ్వు బాకీ తీర్చకపోతే చీరేస్తా. చేయదండి. మీకు నేను ఎంత ఇవ్వాలండి? అసలు 25, వడ్డీ 10, టోటల్ గా 35,000. బాకీ నిమిత్తం మా నాన్న డాక్యుమెంట్స్ రాసుకున్నామండి. డాక్యుమెంట్ ఏంటి? నోటి మాట చాలు కదా, మళ్ళీ డాక్యుమెంట్ అనేది నాకు అర్థం కాదు. పోనీ తమరు ఇచ్చినట్టుగానే నేను ఉచ్చుకున్నట్టుగానే ఫిట్నెస్ ఏమైనా ఉందండి? లేవు. నిన్ను ఎక్కడ చూసినట్లేదు. ఎవడరా నువ్వు? ఎవరిని? నిన్నేరా. ఎవడరా నువ్వు అంటున్నాను. నేను ఎవరా? అవునరా. హూ ఆర్ యు? నాయనో, ఈ రూట్ లో వస్తుందంటారా బాబోయ్? కొంప తీసిన బాకీ ఎగ్గొట్టేస్తావా ఏంటి? బాకీయా? బాకీ ఏంట్రా? అమ్మో నాగేశ్వరరావు, నువ్వు నన్ను దెబ్బేసేకురా బాబోయ్. అది మా ఆవిడ కట్నంగా తెచ్చుకున్న డబ్బురా. ఇప్పుడు ఆ డబ్బు తీసుకెళ్ళకపోతే అది నాకు విడాకులు ఇచ్చేస్తుంది. ఇస్తే తీసుకోరా. గట్టిగా అరవకు, లోపల బాసున్నాడు. అల్లుడా మజాక సినిమా చూసావా? ఒకసారి కాదురా, దగ్గర సార్లు చూసాను. చూస్తాను గట్టి, చూడబోతాను గట్టి. నీ జుట్టు ఇంకా నల్లగా నిగనిగలాడుతుంది. ఏం వాడతావు? జుట్టుందా నాకు? ఉన్నంత వరకు ఏం వాడతారు? ఏంటి కాదు, ఎక్కువ వాడతాను. వాడతాను గట్టి, వాడబోతాను గట్టి. అంతే కదా. మరి మీ దగ్గర డబ్బు ఎక్కడికి పోతుంది? మీ దగ్గర డబ్బు ఉంటే బ్యాంకులో ఉన్నట్టే కదా. అది అల్లారా దారికి బాకీ అడగాలి. వినయంగా, ఎవరు వినకుండా పర్సనల్ గా చెవిలో అడగాలి. కరెక్ట్. ఈసారి నుంచి అలా అడుక్కో, నరికి పోగులు పెడతా. ఏంటే మైసూర్ జాక్సన్, పొద్దున్నే ముస్టడి తలుకున్నావేంటి? ఏం లేదు, ఆ ముష్టి మీదకి ఫ్రీగా పాస్పోర్ట్ ఫోటోలు తీసి పెట్టాలంట. రా కూర్చో. కూర్చోడానికి కూడు తింటానికి రాలేదు. నాకు పడేసి వెళ్ళిపోతాను. ఏంటి ఫోటోనా? ఫోటో ఏంటి? ఫోటో ఏంటి? నా బాకీ ఇస్తాలేవయ్యా, సోపి పట్టు. ఎన్నాళ్ళు ఓపిక పట్టాలండి? 2 సంవత్సరాలు అయింది. నేనేమన్నా సొంత డబ్బు ఇచ్చానా? అతను రామపత్రం తీసుకుని నీకు ఇచ్చాను. మీరేమన్నా ఊరికి ఇచ్చారటండి. అక్కడ 2 రూపాయలు వడ్డీ తీసుకుని ఇక్కడ 10 రూపాయలు వడ్డీకి ఇచ్చారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? తెలుసా? ఎంతలో ఉండాలి అంతలో ఉండు. నా డబ్బు నాకు ఇచ్చాయి. అన్నట్టు మీరు ఇవాటి పేపర్ చదివారా? ఏంటి? ఒక గజేతగాడు నీళ్లలో మునిగి గంట తర్వాత తేలాడంట. ఆహా, మా తాత 6 సంవత్సరాలైంది గోదావరిలో మునిగి, ఇంతవరకు తేల్లా. తొక్కలో నువ్వు సాపి నా కష్ట కొట్టే. ఇదిగో గట్టిగా అరవబోకవయ్యా, లోపల కస్టమర్స్ ఎంత వాలి? ఎంత వాలండి? 10,000 అసలు, 60,000 వడ్డీ, టోటల్ గా 70,000. సరే, ఆ నోటు తీసుకురా, ఇచ్చేస్తాను. ఏ నోటు? మనం నోటు రాసుకోలేదు కదా. అయితే నువ్వు నాకు ఇచ్చినట్టు నేను నీ దగ్గర తీసుకున్నట్టు 4 చూసుంటారు కదా, అలా తీసుకురా, వాళ్ళ సంవత్సరంలో ఇచ్చేస్తాను. ఎవరు చూసారు? ఎవరు చూడలేదు కదా. ఎవరు చూడలేదు, నోట్ లేదు. ఎవడరా నువ్వు? అయ్యి బాబోయ్, పూరి నా మైసూరు జాక్సన్ నా రూట్ లో వచ్చి నన్నే దెబ్బ కొట్టకరా. మళ్ళీ భాష అంటావు. అసలు నీ ఫేస్ ఎప్పుడు చూసాను? ఇక్కడికి వచ్చేస్తావు. ఈ జుట్టు అంటే ఇంత పొడుగ్గా ఉంది, ఏం ఆయిల్ పడతారండి? ఏమండి, మీకు ఈ ఫోటో స్టూడియో కాకుండా చెవిలో గుబులు తీసే వ్యాపారం కూడా ఉంది ఏంటండి? అంటే నా పోజ్ చూస్తుంటే నీకు చెవులో గుబిలు తీసేవాళ్ళ కనపడుతున్నానంట. ఈ బ్యాగ్ ఏంటనుకున్నావు? ఇంపార్టెంట్. అలాగేనండి. ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయండి? బ్యాంక్ లో ఉన్నట్టేనండి. అంతే. అది అలారా దానికి. అలాగేనండి. బాకీ ఎలా అడగాలి? వినయంగా. అలాగేనండి. నోట్ లేదు, డాక్యుమెంట్ లేదు.